హాయ్, నా పేరు హనుమ. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా ఇంట్లో నేను మరియు మా బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటాం. మా మమ్మీ ఇంట్లో పని చేస్తుంది, మా డాడీ మేస్త్రి పని చేస్తాడు. నేను ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. నేను సమ్మర్ క్యాంప్కి వచ్చాను. ఆర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇక్కడ వచ్చిన తర్వాత మ్యామ్ని చూసి ఆర్ట్ నేర్చుకున్నాను. నాకు తెలుగు గిట ఇష్టం, ఇంకా డ్యాన్స్ గిట కొంచెం కొంచెం వస్తుంది. ఇక్కడ వచ్చినాక మొత్తం నేర్చుకున్నాను. క్యాంప్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం బాగుండు, ఒంట్లో కొంచెం హుషారుగా మాటలు కూడా చెప్పటం, కొన్ని ఇలా చేయాలి అలా చేయాలని కొంచెం మాట్లాడటం, ఇది కంపల్సరీ చేయాలి డాడీ అంటడం అని చెప్పాడు. ఇంకోసారి జరిగినా కంపల్సరీ వెళ్తా డాడీ నేను కూడా చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ అనేది చదువు మీదే నేను కంపల్సరీ సమ్మర్ పోవాలి డాడీ, నేను పోయి వస్తేనే ఏదైనా మనకి తెలియపరిచేది, పంపిపోతే నాకేం అర్థమైద్ది అని చెప్పాడు ఒకరోజు. పో అని చెప్పాను నేను. ఆడ తీసుకెళ్ళారు, ఏమన్నా కొన్ని విషయాలు చూపించారు, అది ఇది చెప్పాడు. సర్లే అవి చూపించమేనా చదివేమని చెప్తుర్రా అని నేను అడిగా. అంతే క్వశ్చన్లు అడుగుతారు, కొన్ని మేలు బిట్లు ఏదో అని చెప్పి, ఏదో ఒకటి చేస్తే కొంచెం మన ఫ్యూచర్లో అవకాశం ఉంటుంది డాడీ అది ఇది అని చెప్పాను. నాకు 3 పిల్లలు, 2 మగ పిల్లలు, 1 అమ్మాయి కూతురు. 3కి చదివిస్తున్నాను. వాడు డాడీతోనే మాట్లాడాడు, నాతోనే ఎక్కువ మాట్లాడతాడు. ఏమైనా నాకే చెప్తాడు వాడు. అంటే గోల్ దొడ్లో అయినా పంపిస్తారా బడికి, డబ్బులు అయితే లేవు కదా, ఇప్పుడు వేపిస్తాను నీకు ఫీజులు, తర్వాత అడుగుతారు వాళ్ళు, ఎగ్జామ్ రాపిరు ఏం రాపిరు, నా డబ్బులు ఉండవు, మళ్ళీ నీకు ఇంటికాడ పంపిస్తారు అని చెప్తా నేను. వాడేం చెప్తాడు, గవర్నమెంట్లో కొంచెం ఫాస్ట్ ఉండదమ్మా, ఈ డబ్బులు బడి అయితే ఫాస్ట్ ఉంటుంది ఏదైనా అని అంటాడు వాడు. నీకు తెలివితేటలకి గవర్నమెంట్ బడి కూడా సెట్ అయిద్దిరా నీకు అని నేను చెప్తాను. వీడైతే ఫస్ట్ వస్తాడు, 2 కన్నా బాగా చదువుతాడు వీడు. వాడు ఒత్తికి ఉన్నా ఏదో ఒకటి బొక్కుతోని ఏదో ఒకటి రాస్తూనే ఉంటాడు. వాడు బొమ్మ అయిన గీస్తాడు, లేకపోతే ఇబ్బడి స్కూల్ అయినా అవి రాస్తాడు, దానికి సంబంధించింది. ఊకనైతే అసలు ఉండడు. నేను లేకపోయినా నా బట్టలు సదిరేస్తాడు, అన్ని చేస్తాడు వాడు. ఈ ఆకులతోని తయారు చేస్తాడు బొమ్మలు, ఏదైనా ఇది ఉన్న ఇవి చెట్లు ఉన్న తయారు చేస్తాడు, చెట్టుకు తయారు చేస్తాడు, ఎండిపోయిన ఆకుకు కూడా తయారు చేస్తాడు వాడు. పక్కనమ్మాయి పోదాంరా అక్కడ హనుమా ఇంటికాడ ఉండి ఏం చేస్తావు అని అంటే, సరే పోరా అని పంపించాను నేను. అయితే అక్కడైతే నాకు బాగా హైలైట్ అయిందమ్మా అని అన్నాడు. అయితే అట్నే ఉండురా, నా బాధ నువ్వు చూస్తున్నావు కదా, మనం పాసి పని చేసి బతుకుతున్నాం అంటే, ఇప్పుడు కట్టున్నావమ్మా, ఫ్యూచర్లో మనం బాగుపడతాం, నువ్వు బాధపడగాకు, నేనున్నాను కదా నీకు తోడు అని అంటాడు వాడు. ఫస్ట్ కాడ నుంచి ఇది అది చేస్తూనే ఉన్నమ్మా, ఏదైనా ఫస్ట్లో వచ్చాను నేను పోతున్నా, ఇప్పుడు 10 రోజుల్లో ఏమైతుంది కదమ్మా, అప్పటి నుంచి కూడా నేను ఫస్టే వచ్చినా అని అన్నాడు. చదువు ఈ సెమ్లో మీరు ఏమైనా చేయరి, ఏమైనా కష్టపడి, నాకైతే చదువు ఇప్పిరి, నాకు చదువు అంటే ఇష్టం ఉందమ్మా అది చెప్తాడు వాడు. నాకు ఫ్యూచర్లో నేను బాగుపడాలమ్మా, ఏ పని చేయకూడదు, నీకు మహారాణి లాగా నేను బతికిస్తాను నా ఫ్యూచర్లో అని చెప్తాడు వాడు. నేను ఇంకా పాసి పని చేసినా నాకు బాధ లేదు, కానీ నా కొడుకు చదువులో ఇంకా ఫాలో కావాలని నేను కూడా తోడు ఉంటాను రా నీకు అని చెప్తున్నాను. సమ్మర్ క్యాంపులో డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం అన్నది పిల్లలకి గొప్ప ఆపర్చునిటీని ఇచ్చినట్టే. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటి యాక్టివిటీస్లలో లైక్ ఈ యాక్టివిటీస్ చేసినప్పుడు హనుమ లాంటి పిల్లలు వీళ్ళందరూ చేసిన యాక్టివిటీస్ చేసినప్పుడు ఇలాంటి క్యాంప్స్ ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది. ఈ అబ్బాయి అయితే చాలా డిఫరెంట్గా కొన్ని రకాల ప్రాప్స్ ఇచ్చినప్పుడు అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసి చాలా బాగా తయారు చేశాడు. ఒక అమ్మని గీసి హట్ని, తర్వాత వాటర్ని పెట్టాడు. అంతకుముందు జరిగిన క్లాస్ వాటర్ మీద జరిగింది, సో దాన్ని కూడా గుర్తుపెట్టుకుని ఒక ట్యాప్ని క్రియేట్ చేయడము. ఆ తర్వాత నేను ఇచ్చిన ప్రాప్స్ని ఎలా వాడతాడా అని చూసినప్పుడు నేచర్లో ఉన్న కట్టెపుల్లలను తీసుకొచ్చి ఆ దారంని చుట్టి ఇచ్చిన ప్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూటిలైజ్ చేసి చాలా చక్కగా క్రియేట్ చేశాడు ఆ అబ్బాయి. అందరి లోపటి కంటే లైక్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్రియేటివిటీ, ఇమాజినేషన్ ఉన్న హనుమ లోపల మాత్రం ఇది డిఫరెంట్గా అనిపించింది. మొదటి నుంచి ఈ అబ్బాయి పార్టిసిపేషన్ కానీ ఇవన్నీ కూడా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్లలో చాలా చెప్పుకోదగ్గ వాటిలాగానే ఉన్నాయి. ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్నిటికీ క్రియేటివిటీ, ఇమాజినేషన్ని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని, ఎట్ ద సేమ్ టైం ఫైన్ మోటార్ స్కిల్స్ని డెవలప్ చేస్తాయి. ఈ ఆపర్చునిటీ పిల్లలకి యాక్చువల్గా ఫ్రీక్వెంట్గా ఉంటే
ఇంకా చాలా బాగా ఇమాజినేషన్ కి థింకింగ్ కెపాసిటీ పెరగడానికి స్కోప్ ఉంటుందని అనిపిస్తుంది.